వెల్కమ్ బ్యాక్ గౌరీ టిప్స్. ఈరోజు మనం ఎస్ఎన్ అండ్ ఎస్డబ్ల్యూ అంటే సోషల్ నెట్వర్క్స్ అండ్ సిమానెటిక్ వేవ్ ఇంపార్టెంట్ టాపిక్స్ జేఎన్టీయూకే, అలాగే R20 రెగ్యులేషన్, R23 రెగ్యులేషన్. మోస్ట్ ఇంపార్టెంట్గా చాలామంది జేఎన్టీయూకేనే చెప్తున్నారా కదా, అలాగే జేఎన్టీయూఏ కూడా చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేను నార్మల్గా జేఎన్టీయూకే అని పెట్టడం జరిగింది. నేను ఆల్రెడీ రిఫర్ కూడా చేసి చూశాను. జేఎన్టీయూఏ కూడా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండడం జరిగింది. మీరు జేఎన్టీయూలో చదివే వాళ్ళు కూడా ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వచ్చు. మ్యాక్సిమం 80% అనేది సేమ్గా ఉండడం జరిగింది ఈ ఎస్ఎన్ అండ్ ఎస్డబ్ల్యూలో నేను చూడటం జరిగింది. కమింగ్ టు ద యూనిట్ 1కి మనం వచ్చినట్లయితే చాలామంది ఏంటంటే లెంత్ ఎక్కువగా ఉందని వీడియోని స్కిప్ చేయడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నో ప్రాబ్లం. నేను మేజర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయ్యానో, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యానో, ఆ ప్యాటర్న్ని, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు ఉపయోగపడిద్దని నేను ఆశిస్తున్నాను. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీరు కూడా తరువుగా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రిపేర్ అయినట్లయితే మీకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు కావాలనుకుంటే ముందుగానే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను 1 by 1 ఒక్కొక్కటి చెప్పడం జరుగుతుంది. నీట్గా మీరు వినండి. ఫస్ట్ది యూనిట్ 1 చూసుకున్నట్లయితే థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వెబ్ అప్లికేషన్స్, తర్వాత ద ఇన్ఫర్మేషన్ ఏజ్, ద వరల్డ్ వైడ్ వెబ్, లిమిటేషన్స్ ఆఫ్ టుడేస్ వెబ్, ద నెక్స్ట్ జనరేషన్ వెబ్, అలాగే ఎంఎల్ అండ్ ఏఐ, ఆంటాలజీ, ఇన్ఫరెన్స్ ఇంజిన్, సాఫ్ట్వేర్ ఏజెంట్స్. తర్వాత యూనిట్ 2 చూసుకున్నట్లయితే ఆంటాలజీస్ లాంగ్వేజ్ ఫర్ సిమానెటిక్ వెబ్, రీసోర్స్ డిస్క్రిప్షన్, ఫ్రేమ్వర్క్ ఆర్డిఎఫ్ఎస్ స్కీమా, తర్వాత ఆంటాలజీ వెబ్ లాంగ్వేజ్ ఓడబ్ల్యూఏ, తర్వాత యుఎంఎల్, ఎక్స్ఎంఎల్ఎస్ స్కీమాస్. ఇవి అడుగుతున్నాడండి మేజర్గా. నాకైతే వచ్చింది నా పేపర్లో, మీకు రావచ్చు. ఎందుకంటే 4 పేపర్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం వాడు ఏంటంటే 4 పేపర్లు కవర్ చేయడానికి అన్నీ అడుగుతున్నాడండి. తర్వాత యూనిట్ 3 చూసుకున్నట్లయితే ఆంటాలజీ ఇంజనీరింగ్, కన్స్ట్రక్టింగ్ ఆంటాలజీ డెవలప్మెంట్ టూల్స్, అలాగే మెథడ్స్, ఆంటాలజీ షేరింగ్ అండ్ మెర్జింగ్, ఆంటాలజీ లైబ్రరీస్, మ్యాపింగ్ లాజిక్, రూల్స్ అండ్ ఇన్ఫరెన్స్ ఇంజిన్. యూనిట్ 4 సిమానెటిక్ వెబ్ అప్లికేషన్ అండ్ సర్వీసెస్, సిమానెటిక్స్ ఏజ్, ఈ లెర్నింగ్, సిమానెటిక్ బయోఫార్మాటిక్స్, తర్వాత XML బేస్డ్ సర్వీసెస్, క్రియేటింగ్ ఆన్ OWL, ఒంటాలజీ ఫర్ వెబ్ సర్వీసెస్, సిమానెటిక్ సెర్చ్ టెక్నాలజీ, వెబ్ సెర్చ్ ఏజెంట్స్ అండ్ సిమాంటిక్ మెథడ్స్. 5th యూనిట్ వాట్ ఈస్ సోషల్ మీడియా నెట్వర్క్ అనాలిసిస్, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ నెట్వర్క్ అనాలిసిస్, ఎలక్ట్రానిక్ సోర్స్ ఫర్ నెట్వర్క్ అనాలిసిస్, బ్లాగ్స్ అండ్ ఆన్లైన్ కమ్యూనిటీస్, వెబ్ బేస్డ్ నెట్వర్క్, బిల్డింగ్ సిమానెటిక్ వెబ్, అప్లికేషన్ విత్ సోషల్ నెట్వర్క్ ఫ్యూచర్స్. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. ఎప్పటిలాగే ఈసారి కూడా నా నుంచి మీకు స్మాల్ టిప్. నేను ఎందుకు 4, 2, 1, 3, 5 అని చెప్పానంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాస్ అవ్వడానికి 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే 4, 2, 1 జాగ్రత్త ప్రిపేర్ అయితే చాలు. ఎందుకంటే ఇవి ఈజీగా ఉంటాయి, లెంత్ తక్కువ ఉన్నది, ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అచ్చం ప్రిపేర్ అవ్వండి. 4th యూనిట్లో నేను ఏదైతే స్టార్ గుర్తు పెట్టానో వాటిని మాత్రం ప్రిపేర్ అవ్వండి చాలు. ఇంకా వేరే ఏం అవసరం లేదు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఇంకా మేజర్గా అంటే రిమైనింగ్ కూడా చూసుకోండి, ఎందుకంటే 4 పేపర్లు ఉంటాయి కాబట్టి మీకు ఏ పేపర్ వస్తుందో తెలియదు. అది ఇక్కడ మేజర్గా వచ్చిన ప్రాబ్లం అనమాట. తర్వాత 2nd యూనిట్, ఇక్కడ మేజర్గా నేను 3 టాపిక్స్ మాత్రం మెన్షన్ చేయడం జరిగింది స్టార్స్ గుర్తుగా. అవి ప్రిపేర్ అవ్వండి చాలు, పాస్ అయిపోతారు. తర్వాత యూనిట్ 1 చూసుకున్నట్లయితే స్టార్ గుర్తు ప్రిపేర్ అవ్వండి, పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. 3 యూనిట్లు తరువుగా ఉన్నట్లయితే మీరు పాస్ అవ్వడం గ్యారెంటీ అండి. ఇంకా గ్రేడ్ కూడా మంచిగా రావాలనుకుంటే రిమైనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను కాబట్టి, ఆల్రెడీ నేర్చుకున్నాను కాబట్టి ఈ ఫార్మేట్ మీకు ఇవ్వడం జరిగింది. మీకు వద్దు అనుకున్నట్లయితే మీరు నార్మల్గా 1, 2, 3, 4, 5 ఇలాగే ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే 1, 2, 3, 4, 5 ప్రిపేర్ అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు నేను ఇచ్చిన ఫార్మేట్లో నేను ఇచ్చిన టిప్ ప్రకారం
ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉన్నది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.